హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి. ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా టేస్టీగా స్నాక్స్ చేసుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు రొటీన్గా ఒకేలాగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసుకొని 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు గోధుమ పిండి, ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మైదా అండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు వాము కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, మీ దగ్గర చాట్ మసాలా లేకుంటే గరం మసాలా వేసుకోండి, లేదా సాంబార్ మసాలా కూడా వేసుకోవచ్చు అండి. ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాము. ఇలా చాట్ మసాలా వేసి చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం చేసుకున్న స్నాక్స్ పిల్లలు ఏదో వెరైటీగా అడుగుతారు కదండి. ఎన్ని స్నాక్స్ చేసినా కూడా పిల్లలకి ఇంకా వెరైటీస్ కావాలంటుంటారు. కాబట్టి మనం ఇట్లా వెరైటీగా చేసామంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్నా కదా, పిండిలో కలిసేలాగా. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల పిండి సైడ్ తీసి పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఆయిల్ పిండిలో కలిసేలా కలుపుకుందాము. పిండిలో ఎప్పుడు ఆయిల్ వేసినా కూడా మనం ఇలా రబ్ చేస్తూనే పిండిని ఇట్లా రబ్ చేసి కలిపితే మనకు వేసిన ఆయిల్ పిండిలో మంచిగా కలుస్తుందండి. మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదండి. ఇదిగానే ఇంత కడితే ఇలా అంతలాగా రావాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్ది వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం టైట్గా కలుపుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలా కలుపుకోవాలి. టైట్ ఉండాలి. చపాతీ పిండి కంటే కొద్ది టైట్ ఉంటే సరిపోతుంది. మొత్తం ఇలా కలుపుకొని దీన్ని సైడ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము గిన్నెలో పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. మొత్తం పిండి నూనె కలిసేలా కలుపుకుందామండి. కానీ మొత్తం ఇలా కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ పిండి 2 కలుపుకొని దీన్ని సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకుందామండి. మొత్తం కలుపుకొని పిండిని ఇప్పుడు చపాతీకి ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని చపాతీలాగా వేసుకోవాలి. అడుగున ఆయిల్ పిండి ఏం అవసరం లేదండి. అందులో ఆయిల్ వేసేసుకున్నాం కదా, అడుగున ఏది పట్టదు. దీన్ని మొత్తం ఇలా చపాతీలాగా వేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఒక గ్లాస్ అన్న ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనము పూరీలాగా కట్ చేసుకున్నాము. మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనిపైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న క్రీమ్ లాగా ఉంది కదా, క్రీమ్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని పట్టేసుకోవాలి. మొత్తం పూరీల పైన మొత్తం పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తము రుద్దుకోవాలండి. మొత్తం పూరీ కంటేలా అంటించుకోవాలి. మొత్తం ఇలా రుద్దుకున్నాం కదా, ఇప్పుడు ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలి. కొన వరకు కట్ చేయొద్దండి, మధ్యలో ఒకటే కట్ చేయాలి. చూస్తున్నాను చూడండి. ఇలా పూరీలు మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పూరీని ఇలా ఫోల్డ్ చేసుకున్నామండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ సైడ్స్ ఇలా వేలి మనకి ఉంది కదా చూపుడు వేలు ఇలా మధ్యలో పెట్టేసుకొని ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్కు ఇట్లా వాటర్ రుద్దుకోవాలండి. వాటర్ రుద్దుకొని 2 సైడ్స్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ 2 సైడ్స్ ఇలా స్టిక్ చేసుకుంటే ఇది ఒక ఆకారం. ఇలా డిజైన్ చేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకోండి. నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు కొత్తగా ఇంకేమైనా డిజైన్ ఐడియా ఉంటే అలా చేసుకోండి, మీ ఇష్టం. ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. అంతేనండి. ఇలా చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. మిగతా మొత్తం కూడా ఇలా వేసుకోవాలి. పూరీలు మొత్తం మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ నార్మల్ హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసినవి వేసేసుకున్నాము.
స్టవ్ని చిన్నగా పెట్టి వేపుకోవాలండి. స్టవ్ని హైలో పెట్టి వేపుకుంటే కలర్ వస్తుంది కానీ మంచిగా వేగవండి. అందుకే స్టవ్ని చిన్నగా పెట్టి వేపుకోండి. కొద్దిగా వేగాయి కదండి, ఇప్పుడు ఇలా అనుకొని మరో వైపు తిప్పేసుకున్నాము. వేగాయండి, ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేసుకున్నామండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ రెసిపీ రెడీ అండి.